ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ తేదీ. మిత్రులారా, ఈరోజు నేను సాయి సచరిత్ర మణిగారు రచించిన పుస్తకం ఓగిటి ఓగి 19వ అధ్యాయం పారాయణ చేస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం 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 శరణం. శ్రీ సాయినాథ మహారాజ్ की जय, भरद्वाज महाराज की जय, గురుదేవ దత్త की जय. శ్రీ సాయి సచరిత్ర 19వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, సీతారామచంద్రాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, మాతృభ్యో పితృభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఆబ్రహ్మస్తంభ పర్యంతం ఉన్న వస్తుజాలంలో సూక్ష్మము కంటే అతి సూక్ష్మము, మహత్ కంటే అత్యంత మహత్తరమైన సద్వస్తువును రంగు రూపం ఆకారాల్లో వెలిసిన సాయి రూపంలో చర్మ చక్షువులతో చూచుకోవాలి. సూర్యునికి సూర్యోపాసకులు భక్తులతో ఎంతో భక్తిభావంతో హారతిస్తారు. అట్లాగే బెల్లంతో గణపతిని చేసి బెల్లం నైవేద్యంగా పెడతారు గాణాపత్యులు. అథవా మహాత్మవంలోని నీరు చేతుల్లోకి తీసుకొని సాగరానికి అర్ఘ్యర్పణ చేస్తూ ఉంటారు. ఇవి అనుచితంగా కనిపిస్తాయి. సూర్యుడు సాగరుడు మహాప్రభావం కలవారైన భక్తుల భావానికి భక్తిని చూస్తారు, భక్తుల భావాన్ని భక్తిని చూస్తారు, కానీ ఉచిత అనుచితాలను చూడరు. సమానశీల వ్యసనేషు సఖ్యం అని సామాన్య నియమం అయినప్పటికీ దేహాత్మ సంగమం పరమ అనివార్యం. శరీరం ఆత్మ రెండు పరస్పర భిన్న స్వభావం కలవి అయినా రెండిటికి విలక్షణమైన స్నేహము. ఒకటి లేకపోతే మరొకటి వేరుగా ఒక క్షణమైన ఉండవు. శరీరం నశ్వరం, ఆత్మ అక్షరం, నిర్వికారం, నాశనం లేనిది. ఈ రెండిటికి అపారమైన ప్రేమ. అందువలననే సంసార పరిభ్రమణ. ఆత్మ మహాశక్తివంతమైనది. ఆత్మ నుంచి సూక్ష్మమైన అవ్యాకృతుడు, ఆ అవ్యక్తం నుంచి ఆకాశము మరియు ప్రకృతి, దానినే మాయా అని కూడా అంటారు. వీని అన్నిటికంటే సూక్ష్మము పురుషుడు. శుద్ధ బ్రహ్మాన్న అదే, అంతిమగతి అదే, ఇంద్రియాలన్నిటికీ విశ్రామధామం అదే. ఇట్టి ఆత్మ స్వయం నిర్వికారి. దేనిని అంటుకొని నిర్లిపి అయి ఉండి కూడా మాయ వల్ల కర్మానుసారంగా ఈ ప్రపంచంలో భాషిస్తున్నట్టుంటుంది. స్ఫటికం ఎర్రగా, నల్లగా, పచ్చగా ఉన్న ఆ రంగులన్నిటికంటే వేరుగా నిర్మలంగా ఉంటుంది తెలుపు. భూమిపై ఎండమావులు ముచ్చపు చెప్పులో వెండి తాటిపై చుట్టుకొని ఉన్న సర్పం ఆభాసయే. తాటిపైన సర్పం ఆరోపితమైందే గాని వాస్తవం అక్కడ లేదు. అట్లాగే నేను శరీరమున అభిమానం ముక్తునకు మిథ్యాబంధనం. దేహేంద్రియ మనఃప్రాణాలన్నిటికంటే ఆత్మ విలక్షణమైనది. అది స్వయం జ్యోతి, శుద్ధ చైతన్యం, నిరాకార రహితం, నిరాకారం. శరీరంపైన, ప్రాణాలపైన, మనోబుద్ధులపైన అభిమానం ఉంటే కర్తృత్వ భోక్తృత్వాలు, సుఖదుఖ అనుభవాలు అనివార్యం. మర్రి విత్తనం ఎంతో సూక్ష్మంగా ఉండి దాని గర్భంలో వటవృక్షాన్ని మొలకెత్తించే శక్తి ఉంటుంది. ఆ వృక్షానికి ఎన్నో విత్తనాలను, కోటి వృక్షాలను ఉత్పన్నం చేసే శక్తి ఉంటుంది. వటవృక్షంలాగానే విశ్వం కూడా ఇటువంటిదేనని శ్రద్ధగా అవలోకిస్తే ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఇస్తుంది. నిర్భయం, శాశ్వతమైన స్వాతంత్రం, ముక్తి, పరమాత్మ ప్రాప్తి, వీన్ని సంపాదించుకోవటమే జీవుని కర్తవ్యము. అప్పుడే జన్మ సాఫల్యత. జ్ఞానం లేకుండా మోక్షం లేదు. విరక్తి వైరాగ్యం లేనిదే జ్ఞానం లభించదు. ఈ ప్రపంచం అనిత్యమని మనసుకు అనిపించనంత వరకు విరక్తి కలగనట్టే. ప్రపంచం అనిత్యమని తెలిసినా విశ్వాభాస దృష్టిని భ్రమింపజేసి ఎటుపోవాలో తెలియకుండా సంభ్రమాన్ని కలుగజేస్తుంది. ఇట్టి విశ్వాసభావ స్వప్నంలోని ప్రపంచం వల్లే చిన్మాత్రయందు మిథ్యామాయా విలాసాన్ని కలుగజేస్తుంది. దాని కొరకు వ్యర్థ ప్రయాస ఎందుకు? స్వప్నంలో నుంచి జాగృతావస్థకు రాగానే స్వప్నం అంతరించిపోతుంది. అందువల్ల స్వస్వరూపంలో స్థితులైన వారిని స్మరించాలి.
ఆత్మైక్యత్వం జ్ఞానం లేకుండా శోక మోహాది బంధనాలు విడకుండా జాగృతి లేదు. అన్నిటికంటే జ్ఞానం శ్రేష్టమైందే. కానీ బాబా ఎల్లప్పుడూ సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించండి అని హితోపదేశం చేసేవారు. జ్ఞాన మార్గం మహిమాన్వితమైనదే, కానీ అది రామఫలం సమానం. భక్తి మార్గం సీతాఫలం సేవించినట్టే, స్వల్ప సాధనతో మధుర రసఫలం సేవించటం. భక్తి సీతాఫలమైతే జ్ఞానం పరిపక్వమైన రామఫలం. రెండు పరిమళంలో మధురరసభరితములే. రామఫలం చెట్టుపైన పండితేనే అత్యంత మధురంగా ఉంటుంది. కానీ కాయ కోసి వేరుగా పండిస్తే చప్పగా ఘాటు వాసనతో తినటానికి యోగ్యంగా ఉండదు. చెట్టుపైనే పండేలాగా జాగ్రత్త పడాలి. సీతాఫలానికి ఈ ప్రయాస లేదు. రామఫలానికి పతన భయం ఉంటుంది. పండిన పండు కింద పడితే వ్యర్థమైపోతుంది. అట్లాగే జ్ఞానులకు పతన భయం ఉంది. జ్ఞానాభిమానాన్ని జయించాలి. సిద్ధిని విజయాన్ని పొందాలి. అందువల్ల సాయి దయామయుడు తమ భక్తులకు ఎప్పుడూ భక్తి మరియు నామస్మరణ గురించే ఎక్కువగా వివరించేవారు. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారు. భక్తుల బంధనాలు తొలగిపోవటానికి సాయి కూడా అదే సాధన చెప్పారు. ఈ విషయాన్ని ఇక్కడ ఆపి గతాధ్యాయంలో అసంపూర్తిగా చెప్పిన కథను చెబుతాను. ఒక వృద్ధురాలు మంత్రోపదేశం చేయమని కోరి నిరాహార దీక్ష పూనటం, మాధవరావు ఆ పరిస్థితికి భయపడి బాబాతో ఆమె గురించి విన్నవించడం విన్నారు. సాయి సంకల్ప శక్తి ఈ సాయి సచ్చరితైన జ్యోతిని వెలిగించింది. ఈ జ్యోతి ప్రకాశం భక్తులకు మార్గదర్శకం కావాలి. ఇప్పుడు మాధవరావు చెప్పిన కథను మరలా వినండి. ఆ వృద్ధురాలి నిగ్రహం చూచి బాబా ఆమెను అనుగ్రహించారు. ప్రేమగా ఆమెను దగ్గరికి పిలిచి, అమ్మా, ఎందుకు ఇట్లా సత్యాగ్రహం చేస్తున్నావు? ఎందుకు మరణించాలనుకుంటున్నావు? ఎవరైనా స్త్రీలను అమ్మ అని, పురుషులను కాక, బాబు, బాయి అని అతి మధురంగా పిలిచేవారు బాబా. వారి అంతరంగం ఎంతో ప్రేమమయంగా ఉండేది. వారి మాట కూడా అట్లాగే మధురంగా మంజులంగా ఉండేది. దీనదుర్భరుల యందు దయగలిగి ఉండేవారు. దీన దయాళువైన శ్రీ సాయి ఆ స్త్రీని తమ సముఖంలో కూర్చోబెట్టుకొని తమ గురువు యొక్క రహస్య కీలకమును ప్రేమతో ఆమెకు అందించారు. భవ సంతాప శమనానికై భక్త చకూరాల తృష్ణం తీర్చడానికి చిద్ఘనుడైన బాబా కురిపించిన ఆనంద వృష్టిని సేవించండి. అమ్మ, నీ ప్రాణానికి ఇంత ముప్పు తెచ్చుకున్నావెందుకు? నేను ఒక అడుక్కు తినే పకీర్ను. నేను నిజంగా నీ బిడ్డను. నువ్వు నా తల్లివి. నీకు నా పైన అనురాగం ఉండాలి. అమ్మ, నీ ప్రాణానికి ఇంత ముప్పు తెచ్చుకుంటున్నావెందుకు? నేను ఒక అడుక్కు తినే పకీర్ను. నేను నిజంగా నీ బిడ్డను. నువ్వు నా తల్లివి. నీకు నా పైన అనురాగం ఉండాలి. నీకు పరమసుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని చెబుతాను, శ్రద్ధగా విను. నా గురువు ఒక గొప్ప అవులియా, దయాసముద్రుడు. వారి సేవ చేసి చేసి అలసిపోయినా నాకు ఏ మంత్రాన్ని ఇవ్వలేదు. నాకు కూడా ప్రబలమైన ఇచ్చ ఉండేది వారి నుంచి మంత్రోపదేశం తీసుకోవాలని, వారిని ఎప్పుడు విడవకూడదని ఎంతో ప్రయాసపడ్డాను. కానీ వారు ముందు నన్ను గుండు చేసి 2 పైసలు అడిగారు. వెంటనే నేను వారికి అవి ఇచ్చేశాను. మా గురువు ఏ కోరికలు లేని పూర్ణకాములు. అట్టి వారికి 2 పైసలు ఎందుకు? శిష్యులను డబ్బులు అడిగేవారు నిష్కాములు ఎట్లా అవుతారు అని శంకించకు. వారికి వ్యావహారిక పైసలు అవసరం లేదు. వారికి డబ్బుతో ఏం పని? వారు అడిగిన 2 పైసలు నిష్ఠ మరియు సహనం, మరి వేరే ఏమీ కావు. నేను అవి అప్పుడే వారికి ఇచ్చేశాను. వారు ఎంతో ప్రసన్నులయ్యారు. ఈ సహనమే ధైర్యాన్ని ఇస్తుంది. దీన్ని ఎప్పుడు వదిలిపెట్టకు. ఎప్పుడైనా సరే కష్టాల్లో చిక్కుకున్నప్పుడు ఈ సహనమే వారిని దాటింపజేస్తుంది. ఈ సహనం పురుషుల్లోని పౌరుషం. పాప తాప దైన్యాలను, యుక్తిప్రయుక్తులను, ఆపదలను నివారిస్తుంది. భయభీతులను దరిచేరనివ్వద్దు. దీని శక్తి ఎవరికీ తెలియదు. సహనం సద్గుణాల గని, సద్విచారాల రాణి. శ్రద్ధ మరియు ఈ సహనం సఖ్యంగా ప్రాణానికి ప్రాణంగా ఉండే అక్కచెల్లెళ్ళు. సహనం లేని మానవుల స్థితి దైన్యం. మహాపండితుడైనా, గొప్ప సద్గుణవంతుడైనా ఈ సహనం లేని జీవితం వ్యర్థం. గురువు మహామహుడైతే కేవలం శిష్యుల ప్రజ్ఞాధనాన్ని ఆపేక్షిస్తాడు. గురువు చరణాలయందు అత్యంత శ్రద్ధ, దృఢ విశ్వాసము, సహనము, ధైర్యము, బలమైన భక్తి ఉండాలి. రాయి మరియు రత్నం రెండింటినీ అరగదీస్తే తెల్లగా మెరుస్తాయి. కానీ రాయి రాయిలాగే ఉంటుంది. మణి మణివలే తేజస్సుతో ప్రకాశిస్తుంది. రాయికి మణివలే తేజస్సు వస్తుందా? రాయి రాయిలాగానే వెలవెలిపోతూ ఉంటుంది. నేను 12 సంవత్సరాలు గురుచరణాలను ఆశ్రయించి ఉన్నాను. గురువు చిన్నవాడినే నన్ను పెద్దవాడినిగా చేశారు. అక్కడ అన్నవస్త్రాలకు ఏ లోటు లేదు. వారి కేవలం భక్తి ప్రేమలతో నిండిన మూర్తి. వారికి శిష్యులపైన నిజమైన శ్రద్ధ, ప్రేమ ఉండేది.
మా గురువుకు సమానమైన వారు చాలా అరుదు. వారి ప్రేమను వర్ణించ శక్యం కాదు. ధ్యానమగ్నులై ఉన్న వారి నయనాలను చూస్తుంటే ఆనందం నాలో పెళ్ళిబుకేది. అహర్నిశలు గురుముఖావలోకనమే చేస్తుండేవాణ్ణి. అన్యావలోకనం నేను ఎరుగను. నాకు ఆకలి దప్పులు ఉండేవి కావు. గురువు లేకపోతే మనసు అస్వస్థగా ఉండేది. నాకు గురువు తప్ప వేరే ధ్యాస లేదు. వారు తప్ప వేరు లక్ష్యం లేదు. ఎల్లప్పుడూ వారి అనుసంధానమే. ఇదే మా గురువు యొక్క విశేషం. వారు వీరిని తప్ప వేరేమీ అపేక్షించలేదు. ఎప్పుడూ నన్ను ఉపేక్షించలేదు. ఏ కష్టం వచ్చినా సదా నన్ను రక్షిస్తూ ఉండేవారు. ఒకప్పుడు తమ పాదాల వద్ద, మరొకప్పుడు సముద్ర తీరాన వారెక్కడున్నా వారి సాన్నిధ్య సుఖాన్ని నాకిచ్చి కృపాదృష్టితో కాపాడేవారు. తాబేలు తన పిల్లలను తన దృష్టితోనే పోషించే విధంగా మా గురువు కూడా తమ శిష్యులను దృష్టితో కాపాడేవారు. అమ్మ, నేను ఈ మసీదులో కూర్చొని చెప్పేదాన్ని ప్రమాణంగా నమ్ము. మా గురువు నా చెవిలో ఏమీ వదలేదు. నీకు నేనెట్లా వదగలను? తాబేలు వలె ప్రేమ దృష్టితో బిడ్డలను సంతృప్తిపరచడమే కానీ మంత్రోపదేశాలు నేను ఎరుగను. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటే దాని పిల్లలు ఎక్కడో ఇసుక తిన్నెలపైన ఉంటాయి. వాని పోషణంతా దృష్టితోనే. అట్లాగే ఇక్కడ కూడా మంత్రాలు ఉపదేశాలు వ్యర్థం. అంచేత నువ్వు వెళ్ళి అన్నం తిను. నీ ప్రాణాన్ని అపాయంలో పడేసుకోకు. నా యందు శ్రద్ధ ఉంచు. పరమార్థం లభిస్తుంది. నువ్వు నన్ను అనన్యభావంతో చూడు. నేను కూడా నిన్ను అట్లాగే చూస్తాను. మా గురువు నాకింతకంటే వేరే ఏమీ నేర్పించలేదు. సాధనాల సంపదలు, షట్శాస్త్ర చాతుర్యాలు అవసరం లేదు. కర్తా హర్తా గురువేనని ఒక్క విశ్వాసం ఉంటే చాలు. గురువు హరిహర బ్రహ్మమూర్తి. వారి మహిమను తెలుసుకున్న వారు త్రిజగాల్లో ధన్యులు. ఈ విధంగా బాబా ఆ బుద్ధురాలకు బోధించగా ఆమె తన మనసును మార్చుకొని సాయి మహారాజ్ పాదాలపైన శిరస్సు నుంచి నమస్కరించి తన అనశనత్వాన్ని మానుకుంది. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈ కథంతా విన్న నాకు విస్మయం కలిగింది. బాబా లీల, వారి బోధ నాకు పరమానందాన్ని కల్పించింది. ప్రేమోద్రేకంతో కంఠం గద్గదమైంది. ఒళ్ళు గగుర్పాటు చెందింది. నన్ను చూచి మాధవరావు, మీరు ఇలా అయిపోయారేంటి? ఇటువంటివి లెక్కలేనన్ని కథలున్నాయి, మీకు ఏనని చెప్పను అని అంటూ ఉండగా మసీదులోని ఘంటానాదం వినిపించింది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ముందు భక్తులంతా మసీదులకు వెళ్ళి కూర్చుంటారు. విధిగా గంధ అక్షతలతో అర్ఘ్య పాద్యతలతో బాబాను పూజించేవారు. తర్వాత బాబుసాహెబ్ జోగ్ భక్తి ప్రేమలతో పంచహారతి ఇచ్చేవాడు. భక్తులంతా హారతి పాట పాడేవారు. హారతిని సూచిస్తూ గంట గణగణమని మోగసాగింది. మేము వెంటనే మసీదుకు వెళ్ళాము. మధ్యాహ్న సమయంలో ఈ హారతిని పురుషులు స్త్రీలు కలిసి చేసేవారు. స్త్రీలు మసీదు పైన, పురుషులు కింద మండపంలో ఉండేవారు. మంగళవాద్యాలు మోగుతుండగా అంతా ఉచ్చైశ్వర్యంతో హర్షధ్వానాలు చేస్తూ హారతిని పాడేవారు. ఇట్లా హారతి జరుగుతూ ఉండగా పురుషులు మెట్లు చుట్టూ ఉన్నారు. పైకి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా హారతి పూర్తి అయ్యే వరకు కిందనే ఉండి అది అయిపోయాక అందరితో పాటు బాబా వద్దకు వెళ్ళాలి అనుకున్నాను. కానీ మాధవరావు ఎట్లో మెట్లెక్కించి నా చేయి పట్టుకొని నన్ను కూడా బాబా వద్దకు తీసుకెళ్ళాడు. బాబా తమ స్థానంలో నిశ్చలంగా కూర్చొని చిరుముక్కు తీస్తూ ఉన్నారు. వారి ఎదుట జోగు ఎడమ చేతుల్లో గంట వాయిస్తూ పంచహారతి నీరాజనము ఇస్తున్నాడు. మాధవరావు బాబా దక్షిణ భాగంలో కూర్చొని నన్ను కూడా తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు శాంతమూర్తి, సత్పురుషరత్నమైన బాబా అతి మంజుల స్వరంతో, శ్యామ, నాకేం దక్షిణ ఇచ్చాడని అడిగారు. బాబా, ఇదిగో శ్యామ ఇక్కడే ఉన్నాడు. నా 15 నమస్కారాలే వారికి నేను అర్పించే దక్షిణ అని అన్నాడు అని నేను చెప్పాను. సరే పోనీలే, మేమిద్దరం అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పు అని అడిగారు. నేను జరిగిందంతా చెప్పాలని ఉత్కంఠతో ఉన్నాను. కానీ అప్పుడు హార్టీ చప్పుడు అవుతుందని బాబా దగ్గర జరిగాను. తలగడకు ఆనుకొని కూర్చున్న బాబా కూడా ముందుకు జరిగారు. బాబా, అక్కడ విన్నదంతా చాలా మధురంగా ఉంది. మాధవరావు చెప్పిన ఆ వద్ద నారీ కథ మరి విశేషంగా ఉంది. మీ మహిమ తెలిసి వచ్చింది. ఆ కథ మిషతో నన్ను అనుగ్రహించారు అని చెప్పాను. బాబా ఎంతో ఉత్సుకతతో, ఏంటో విశేషమైన కథ, నేను ఎట్లా అనుగ్రహించాను, అదంతా సమగ్రంగా చెప్పు అన్నారు. అప్పుడే తాజాగా విన్న కథ నా మనసును బాగా ఉన్న కథంతా ఏమీ వదిలిపెట్టకుండా మొత్తం బాబాకి నివేదించాను. బాబా అంతా విని ప్రసన్నులై, ఈ మధురమైన కథ నీకు బాగా అర్థమైందా? నిజంగా నీకు సార్థకం అనిపించిందా అని అడిగారు. నిజమే బాబా, ఈ కథాశ్రవణంతో నా మనసుకు ఎంతో విశ్రాంతి కలిగింది. నాలోని బాధ తొలగిపోయి నిశ్చలంగా నాకు మార్గం తెలిసింది అని అన్నాను. అప్పుడు బాబా, మా కళ విచిత్రమైంది. ఈ మాట ఎప్పుడు బాగా గుర్తుంచుకో, నీకు మంచి జరుగుతుంది. ఆత్మను తెలుసుకోవాలంటే సమ్యక్ విజ్ఞానం కావాలి. సమ్యక్ విజ్ఞానానికి ధ్యానం అవసరం.
ఆ ధ్యానమే ఆత్మానుష్ఠానం. దాని ద్వారానే మనోవృత్తి నిశ్చలమవుతుంది. ఏ కోరికలు లేకుండా సర్వజీవుల్లో ఉన్న సర్వేశ్వరుని ధ్యానించాలి. ఆ ధ్యానం నిలకడగా కుదిరితే ప్రాప్తవ్యం ప్రాప్తిస్తుంది. చైతన్యం, జ్ఞానం, ఆనందం నా స్వరూపం. ఎల్లప్పుడూ అట్టి నా స్వరూపాన్ని ధ్యానించు. అట్టి నిర్గుణ నిరాకారతత్వాన్ని ధ్యానించటానికి సాధ్యం కాకపోతే నా సగుణ రూపాన్ని నకసిక పర్యంతం అహర్నిశలు ధ్యానించు. ఇట్లా నా ధ్యానం చేస్తే చిత్తైకాగ్రత కలుగుతుంది. జాతాధ్యాయం జయాలను త్రిపుటి నశింపజేస్తుంది. ఈ విధంగా త్రిపుటి తొలగిపోయిన తర్వాత ధ్యాస చైతన్యఖండైపోతాడు. ఇట్లా బ్రహ్మలో ఐక్యమవటమే ధ్యానం యొక్క లక్ష్యం. తాబేలు నది యొక్క అవతలి తీరాన ఉంటుంది. దాని పిల్లలు నదికి మరో ఒడ్డున ఉంటాయి. తల్లి తాబేలు పెరుగు కానీ పాలు కానీ ఉండవు. కేవలం దాని దృష్టి పిల్లలకు పుష్టిని కలగజేస్తుంది. పిల్లలు ఎప్పుడు తల్లినో ధ్యానం చేస్తుంటాయే తప్ప ఇంకేమీ చేయవు. వాటికి పాలు కానీ అన్నం కానీ అవసరం లేదు. మాతా నిరీక్షణే వాటికి పోషణ. ఈ కూర్మ దృష్టి ప్రత్యక్ష అమృత పుష్టి. ఇది గురు శిష్యులను ఏకం చేసి ఆనంద పుష్టిని కలుగజేస్తుంది. బాబా ఈ మాటలు చెబుతుంటే హారతి చప్పుడు ఆగిపోయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అంతా గట్టిగా జై జైకారాలు చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై. హారతి నీరాజన ఉపచారాలయ్యాక జోగు పటిక బెల్లాన్ని నైవేద్యం అర్పించగా బాబా చేయి చాచారు. నిత్యక్రమానుసారంగా జోగు ప్రేమతో బాబా చేయి నిండుగా పటిక బెల్లం పెట్టాడు. ఆ మొత్తం పటిక బెల్లాన్ని నా చేతిలో వేసి, ఈ మధురమైన పటిక బెల్లం వలె నీ పరిస్థితి మధురమవుతుంది, నీ మనసులోని కోరికలు తీరి నీకు శ్రేయస్సు కలుగుతుంది అని అన్నారు. నేను బాబాకు నమస్కరించి, నాకు ఈ ఆశీర్వచనం చాలు, నన్నెప్పుడు రక్షించండి అని అన్నాను. బాబా మరల ఈ కథను శ్రవణము మన్నము నిధిధ్యాసనం చేస్తే ధ్యానం స్థిరపడి ఆనందకరుడైన పరమాత్మ ప్రకటమవుతాడు. చెవులతో శ్రవణం చేసినది మనసులో నాటుకుంటే పాప ప్రక్షాళనమై అంతఃకరణ శుద్ధి అవుతుందని అన్నారు. తుఫాన్ గాలితో వర్షం పడుతుంటే సముద్రంపై అలలు ఉవ్వెత్తుగా లేచి అసంఖ్యాకమైన బుడగలు నురుగు తీరానికి వస్తాయి. అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ నీరే అయినా వేరుగా కనిపించినట్టుగా ఒకే పరమాత్మ దుర్భ్రమ కారణంగా అనేక దృశ్యాలుగా కనిపిస్తాడు. ఇదంతా మాయ యొక్క కార్యం. సృష్టి యొక్క విచిత్రానికి కూడా ఇదే కారణం. వివేకులు సృష్టిని తెలుసుకోవాలనుకోరు. వారికి నశ్వరమైన వారి యందు ప్రీతి ఉండదు. శాశ్వతమైన దాని యందే మగ్గులవుతారు. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనది. కానీ ధ్యానానికి యథార్థ జ్ఞానం అవసరం. సద్వస్తువును సొంతం చేసుకోనంత వరకు ధ్యానం స్థిరపడదు. సమ్యక్ విజ్ఞానానికి మూలం ధ్యానం. దీన్ని ప్రత్యేగాత్మానుష్ఠానం అంటారు. కానీ క్రియారహితుడైన నిర్గుణ నిరాకార స్వరూపాన్ని ఎట్లా ధ్యానించాలి? ప్రత్యేగాత్మయే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే గురువు. ఈ ముగ్గురికి అణుమాత్రమైన భేదం లేదు. నిధిధ్యాసలు పరిపక్వమైతే ధ్యాత జయంలో విలీనమైపోతారు. అప్పుడు నివాత దీప కలికలాగా చిత్తం ఏకాగ్రమై ప్రశాంతమైన సమాధ్యవస్థ కలుగుతుంది. సకల కోరికలు తీరిపోయి సర్వ ప్రాణుల్లో ఉన్న పరమాత్మ ఒక్కడే అన్న అద్వితీయ భావం కలిగినప్పుడు నిర్భయం కలుగుతుంది. అప్పుడే ధ్యానం స్థిరపడుతుంది. అప్పుడు కర్మబంధనానికి కారణమైన అజ్ఞానం తొలగిపోతుంది. విధి నిషేధ నిర్బంధం వదిలిపోయి ముక్తి కలిగి ఆనందానుభూతి కలుగుతుంది. ముందుగా అసలు ఆత్మ ఉందా లేదా, ఉంటే అంతటా ఒక్కటే ఉందా లేక వేరువేరుగా ఉందా అని శాస్త్రాలు వెతికి తెలుసుకోవాలి. ఇదే ఆత్మైక విజ్ఞానం. జ్ఞానానికి పరాకాష్ట మోక్షం మరియు పరమానందం. అంధునికి ఏనుగు గురించి వర్ణించటానికి బృహస్పతికి సమానమైన వక్తను తీసుకొచ్చినా అతనికి ఏనుగును చూపించలేనట్టుగా వాక్కుకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని మాటల్లో ఏ వక్త తెలియచేయలేడు. వక్త యొక్క వాక్కు అంధునికి చెవులకు హస్తిస్వరూప అవలోకనాన్ని కలగజేయగలదా? అంధుని నేత్రాలను తెరిపించగలదా? అసలు నేత్రాలే లేనప్పుడు అంధునికి ఏనుగెట్లా కనిపిస్తుంది? గురువు దివ్యనేత్రాలను ప్రసాదిస్తేనే జ్ఞానస్వరూపమైన ఆత్మను దర్శించగలరు. పరిపూర్ణ విజ్ఞానగనుడైన సాయి జ్ఞానస్వరూపుడు. వారి యొక్క దర్శనమే అనుష్ఠానము. ధ్యానం అజ్ఞానం నుంచి మరియు కామ కర్మ బంధనం నుంచి విమోచనం కావాలంటే వేరే ఇతర సాధనాలు ఏవీ అవసరం లేదని బాగా గుర్తుంచుకోండి. సాయిబాబా మీ వారు కాదు, మా వారు కాదు. సూర్యుడు సకల జగానికి చెందినట్టు సాయి అందరివాడు. సకల ప్రాణులకు చెందుతారు. సర్వసాధారణంగా ఉన్న అత్యంత అమూల్యమైన వారి మాటలు వినండి. వారిని ఎప్పుడూ గుర్తుంచుకోవటం మంచిది.
ఏ రుణానుబంధం లేకుండా ఎవరైనా కానీ ఎక్కడికి పోరు. పశుపక్షులైనా అంతే. అందువల్ల ఎవరిని చీచి పొమ్మని తరిమి కొట్టకండి. వచ్చేపోయే వారిని ఆదరించండి. దప్పికున్న వారికి నీరు, ఆకలి కొన్న వారికి అన్నము, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, నీడను కూర్చోటానికి చోటు ఇస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు. ఎవరైనా డబ్బు అవసరం ఉండి అడిగినప్పుడు మీకు ఇవ్వాలని మనసు లేకపోతే ఇవ్వకండి. అంతేకాని నానా మాటలని కుక్కలను తరిమినట్టు తరమకండి. ఎవరైనా 100 మాటలన్నా సరే కటువుగా జవాబు ఇవ్వకండి. నిరంతరం సహనం వహిస్తే అపారమైన సుఖం కలుగుతుంది. ప్రపంచం ఇటు అటు అయినా సరే మీరు ముందు వెనుక కాకండి. మీరున్న చోటనే నిశ్చలంగా ఉండి కౌతుకాన్ని వీక్షించండి. మీకు నాకు మధ్యనున్న గోడను పగలగొట్టి చూడండి. అప్పుడు సమస్తం విస్తమై రాను పోను ప్రశిష్టమైన మార్గం ఏర్పడుతుంది. నేను నువ్వు అని భేదబుద్ధియే గురు శిష్యుల మధ్య ఉన్న గోడ. దాన్ని పడగొట్టకపోతే అభేద స్థితి దుర్గమం. అల్లా మాలిక్ వారికంటే అధికులు ఎవరూ లేరు. వారి చర్య అలౌకికం. అదెవరికీ అర్థం కాదు. వారు ఏది చెప్తే అదే అవుతుంది. వారి వద్దకు వెళ్లే మార్గాన్ని వారే చూపిస్తారు. సమయం వస్తే క్షణమైనా పట్టకుండా మనోభిష్టం తీరుతుంది. రుణానుబంధం వల్ల భాగ్యం కొద్దీ మనం కలుసుకున్నాం. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖ సంతోషాలు అనుభవిద్దాం. ఎవరు అమరుడో, ఎవడు పరమార్థాన్ని సాధించి కృతకృత్యుడు అవుతాడో, లేదా శ్వాసోచ్ఛ్వాసాలు ఉన్నంత వరకు వ్యర్థంగా జీవించడమే అవుతుంది అని అన్నారు. ఈ కృపావచనం చెవుల్లో పడగానే ఆదుర్దాగా ఉన్న నా మనసుకు తృప్తి కలిగింది. దప్పికతో ఉన్న నాకు నీరు లభించినట్టుగా ఆనందం కలిగింది. అసమానమైన ప్రజ్ఞ ఉంటే అచంచలమైన శ్రద్ధ ఉంటుంది. కానీ సాయి వంటి గురువు లభించడానికి దైవబలం అవసరం. ఇందులోని సారం ఏ యథామాం ప్రపద్యంతే అని శ్రీకృష్ణ భగవానుడు నిర్ధారణ చేసినట్టుగా భారమంతా కర్మపైన ఉంచటం. యథా కర్మ అంటే ఎట్లా సాధన అభ్యాసం చేస్తే ఫలితం కూడా అట్లాగే ఉంటుంది. ఇదే ఆ అధ్యాయంలోని బోధామృతంలో అవగతమవుతుంది. అనన్యాశ్చింతయంతో మాం, అనన్యంగా నన్నే ధ్యానించే వారి యోగక్షేమాలు ఎల్లప్పుడూ నేను వహిస్తానని భగవానుడు భగవద్గీతలో అన్న ప్రకారంగానే జరుగుతుంది. ఈ మధుర ఉపదేశం విని దేవాం భావయతాం దేవా నేనా అన్న శృతివచనం గుర్తుకు వచ్చింది. భక్తిభావంతో ఆరాధిస్తేనే భగవంతుడిపైన మనపైన దయ కలుగుతుంది. మీరు పాల కోసం ఏ ప్రయత్నం చేయకండి. ఆ చింతే పెట్టుకోకండి. మీ వెనకాలే పాలగిన్నెను పట్టుకొని నేను నిలబడి ఉన్నాను. మీరు కేవలం గిన్నెను తీసుకోండి అని అంటే, అలా కాదు గిన్నెలోని పాలను కూడా మీరే తాగించాలనంటే కుదరదు కదా. బాబాయికి ఈ ప్రతిజ్ఞావాణ్ణి ప్రమాణమని తలచి ఇట్లాగే ప్రవర్తించేవారు ఇహపర సుఖాల నిధిని పొందుతారు. ఇప్పుడు మరొక స్వానుభవ కథను నివేదిస్తాను. అంతఃకరణాన్ని నియమబద్ధంగా ఉంచితే దాన్ని ఉత్తేజపరిచి పెదవులు కదపకుండా సాయి ఎట్లా అనుగ్రహం చేస్తారో చూడండి. అనన్య భక్తితో వారి శరణు పొంది భక్తి యొక్క కౌతుకాన్ని అవలోకించండి. నిత్య నూతనమైన సాయి యొక్క కళా కౌశలాన్ని అనుభవించండి. ప్రాతకాలం తొలిజామున సుషుప్తి నుంచి మేల్కొన్న వెంటనే మంచి ఆలోచన కలిగితే దాన్ని పోషించాలి. అప్పుడు మనస్సు ప్రసన్నమై బుద్ధి వికసిస్తుందని ఒక మహాత్ముడు చెప్పిన మాట ఆచరణలో పెట్టి చూడాలనిపించింది. సిరిది సమానమైన పవిత్ర స్థానంలో గురువారం వంటి శుభదినమందు అఖండ రామస్మరణ చేయాలని నా మనసు తోచింది. బుధవారం రాత్రి శయ్యపైన నిద్ర అవసరమయ్యేంత వరకు మనసును రామనామస్మరణలో ఉంచాను. ప్రాతకాలం వేకువ రాగానే మనసుకు రామనామస్మరణకు వచ్చింది. దాంతో జిహ్వ సార్థకమైందని తలచి మనసులోని కోరికను దృఢం చేసుకొని కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని పూలు పట్టుకొని ప్రాతఃదర్శనానికి బాబా వద్దకు బయలుదేరి దీక్షితిల్లు దాటాను. బూటి యొక్క బంగళా వద్ద ఔరంగాబాద్ గారు ఒక మధురమైన పద్యాన్ని పాడుతూ ఉంటే ఆనందంగా విన్నాను. ఆ పద్యాన్ని ఏమార్చకుండా మొత్తం ఉన్నదున్నట్టే గానం చేస్తాను. గురు కృపాంచన పాయో మేరే భాయి రామ్ బిన్నా కతు మానసనాహి అంతర్ రామ బాహర్ రామ సపనమదే కత సీతారామ జాగత రామ సోవత రామ జహా దేఖో వహ పూరను కామ ఏక జనార్దని అనుభవనీక జహా దేఖే సహా వహ రామ్ సరీక. నేను మనసును రామనామస్మరణలో ఉంచాలని ముందే నిశ్చయించుకుని ఉన్నాను. దాన్ని ప్రారంభించగానే ఈ పద్యం దానికి ఇంకా దృఢత్వాన్ని కలిగించింది. నా నిశ్చయమనే అంకురాన్ని కరుణాఘనుడైన సాయిబాబా పింఛనం వేసినట్టుగా అనిపించింది. బాబా భక్తుడు, బాబా పాదాలేందు అనురక్తుడైన ఔరంగాబాద్ గారు బాబా సముఖంలో ఉన్న మండపంలో చేతిలో తంబురను పట్టుకుని ఉచ్చస్వరంతో ఈ పద్యం పాడుతూ ఉన్నాడు.
అతనికి అనేక పద్యాలు కంఠస్థమై ఉండగా ఆ సమయంలో అతనికి ఈ పద్యమే ఎందుకు స్ఫురించాలి? నా మనోనిశ్చయం ఎవరికీ తెలియదు. అయినా సూత్రధారి అయిన బాబా ఎట్లా సూత్రాన్ని కదిలిస్తుంటే మనసులో స్ఫురణ కూడా అట్లాగే కలుగుతుంది. సాయి సూత్రధారుని చేతిలో మనమంతా కేవలం బొమ్మలం. స్వయంగా తామేమీ చెప్పకుండా మంచి ఉపాసనా పద్ధతిని చూపించారు. నా అంతరంగ ప్రవృత్తిని బాబా యొక్క మనసుతో ప్రతిబింబించినట్టుగా ఈ విధంగా ప్రత్యక్ష ప్రతీతిని కలిగించారు. స్వరూప ప్రాప్తిని కలిగించే ఈ నామం యొక్క మహిమను మహాత్ములు ఎంతగానో వర్ణించారు. పామరుణ్ణైన నేనేం వర్ణించగలను. బాటసార్లకు దోచుకునే బోయేవాడు రామారమ్మ అని 2 అక్షరాలు తిరగేసి మరామరా అని స్మరిస్తే వాల్మీకి వాక్సిద్ధి కలిగి అతని జిహ్వపైన రాముడు ప్రకటమయ్యాడు. అతడు రాముని జన్మానికి ముందే రామావతార చరిత్రను లిఖించి ఉద్ధరించబడ్డాడు. ఈ రామనామంలో పతితులు పావనమవుతారు. రామనామం ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. రామనామం ద్వారానే బ్రహ్మప్రాప్తి. రామనామ ఆవర్తన వల్ల జన్మ మరణాల బంధనం తొలగుతుంది. ఒక రామనామస్మరణ కోటి లాభాలను కలిగిస్తుంది. రామనామ గర్జనలో విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరిగి కోటి విఘ్నాలను నశింపజేస్తుంది. ఈ రామనామం దీనులను సంరక్షిస్తుంది. సాయిబాబాకు ఉపదేశించడానికి ప్రత్యేక స్థలం కానీ, కాలం కానీ, వేళ కానీ అవసరం లేదు. కూర్చుని ఉన్నా, నుంచుని ఉన్నా, నడుస్తున్నా సరే సహజంగా ఉపదేశాలు ఇచ్చేవారు. ఈ విషయంలో ఒక మధుర కథను శ్రవణం చేస్తే శ్రోతలకు సాయి యొక్క వ్యాపకత్వం, వారి దయ అర్థమవుతుంది. ఒకసారి ఒక భక్త శ్రేష్ఠుడు ఎవరి గురించి మాట్లాడుతూ తన స్వయంగా కుతర్క బుద్ధితో నిందించసాగాడు. ఏ కారణం వలనైనా ఎవరి ఆచరణైనా సరిగ్గా లేకపోతే వారిపైన దయతల్చి వారి ముఖంలోనే ప్రబోధించాలి, కానీ ఎప్పుడు ఎవరిని నిందించకూడదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎంత అణిచివేసినా కడుపులోని మాట కడుపులోనే ఉండదు. అక్కడి నుంచి కంఠంలోకి వచ్చి కంఠం నుంచి జిహ్వపైన జారి అక్కడి నుంచి మెల్లమెల్లగా పెదవులపైకి దిగి సుఖంగా బయటికి ప్రవహిస్తుంది. త్రిభువనాల్లో నిందించేవాడి కంటే గొప్ప ఉపకారం చేసేవాడు మరొకటి లేడు. ఎందువలనంటే వారు ఎవరి నింద చేస్తున్నారో వారికి శ్రేయస్సు కలిగిస్తారు. మురికిని కొందరు కుంకుడుకాయతోనూ, కొందరు సబ్బులు వగైరాలతోనూ, కొందరు శుద్ధమైన నిర్మలమైన నీరుతోనూ కడుక్కుంటారు. కానీ నిందించేవాడు ఇతరుల మురికిని తన జిహ్వతో శుభ్రపరుస్తాడు. తాను స్వయంగా మానసిక అధోగతికి పాలవుతూ పరోపకారం చేసేవాడు, అంటే నింద చేసేవాడు నిశ్చయంగా అతివంజ్యుడు. అతని మహోపకారం అవర్ణనీయం. నిందామిష్టితో ఇతరుల దోషాలు తెలియబరుస్తూ, అడుగడుగునా జాగ్రత్త పరుస్తూ ఇతరుల అనర్థాలను తొలగించే వారి ఉపకారాన్ని ఎంతని వర్ణించగలం. ఇట్టి నిందక బృందానికి నా సాష్టాంగ నమస్కారాలు. నింద చేసిన వాడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు. భక్తమండలి మసీదుకు వెళ్ళారు. బాబా దర్శనానికి పూర్ణ అంతర్జ్ఞాని అయిన బాబా సమయానుకూలంగా భక్తులకు శిక్షణ ఇచ్చేవారు. భక్తులతో సహా బాబా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఆ నింద వేసిన వారి గురించి అడిగారు. అతని కాలం వద్దకు బహిరంగ ప్రదేశానికి వెళ్ళాడని వారు చెప్పారు. నుంచి బాబా తిరిగి రాగానే నింద చేసిన భక్తుడు కూడా ఇంటికి వెళ్తూ మార్గంలో పరస్పరం కలిశాడు. అక్కడ కంచె పక్కన ఒక గ్రామ సూకరం అశుద్ధాన్ని ముష్టాన్నంలాగా తినేస్తుంటే బాబా తన చేతితో దాన్ని చూపిస్తూ, చూడు, దాని జిహ్వకు లోకుల అశుద్ధాన్ని తినటం ఎంత మధురంగా ఉందో. ఎంతో పుణ్య సంచయనం వల్ల లభించిన ఈ నరజన్మను వ్యర్థం చేసుకునే ఆత్మఘాతకునికి ఈ సిరిది ఏం సుఖాన్ని ఇవ్వగలదు అని అంటూ వెళ్ళారు. బాబా మాటలు ఆ భక్తుని మనసులో బాగా గుచ్చుకొని తనలో చాలా దుఃఖపడ్డాడు. ఉదయం తను చేసిందంతా గుర్తుకొచ్చి సిగ్గుపడ్డాడు. ఈ విధంగా బాబా ప్రసంగానుసారంగా భక్తులకు బోధించేవారు. ఇందులోని సారాన్ని గ్రహిస్తే పరమార్థం లభించినట్టే. మా భగవంతుడు మాకు మంచం మీదకి అన్నీ ఇస్తాడు అనటం నిజమే, కానీ ఆ మాట అన్న ఆచ్ఛాదనల వరకే. పరమార్థంలో కూడా అంతే అనుకుంటే పరమార్థం పోగొట్టుకున్నట్టే. ఎవరు ఎట్లా చేస్తే అట్లా అనుభవిస్తారని బాబా యొక్క అమూల్యమైన బోధ. వారు ఇంకా ఇలా చెప్పారు. నేను ఒకే ప్రదేశంలో ఉండేవాడిని కాదు. జలస్థల కాష్టాల్లోనూ, జనులలోనూ, వనాలలోనూ, విదేశాల్లోనూ, ఆకాశంలోనూ సంచరిస్తూ ఉంటాను. 6 అడుగుల ఈ శరీరంతోనే నేను పరిమితమై ఉన్నాను అనుకునేవారిని విభ్రాంతులను చేయటానికి ఎన్నో రూపాలు ధరిస్తాను. రాత్రింపగళ్ళు నిష్కామంగా ఎవరు నన్ను అనన్యంగా భజిస్తారో వారు ప్రత్యక్షంగా నాలో కలిసి నాలో ఏకమైపోతారు. బెల్లాన్ని విడిచి మధురం, సాగరాన్ని విడిచి అలలు, కళ్ళను విడిచి తేజస్సు ఉండలేనట్టుగా నా భక్తులు నాకంటే వేరుగా ఉండలేరు. జన్మ మరణాలను వదిలించుకోవాలని నిశ్చయించుకున్నవాడు చిత్తశుద్ధితో ధర్మంగా నడుచుకోవటానికి ప్రయత్నించాలి. ఎప్పుడూ ఎవరిని నిందించకుండా, ఎవరి మనసు నొప్పించకుండా ఎల్లప్పుడూ మంచి పనులే చేస్తూ తన మనసును స్వధర్మ పాలనలో ఉంచాలి. మనోబుద్ధులను నాకు సమర్పించి నన్ను ఎల్లప్పుడూ స్మరిస్తున్న వారికి ఎప్పుడైనా సరే, ఎక్కడున్నా సరే త్రిశుద్ధిగా ఏ భయము ఉండదు.
నాయందే దృష్టి ఉంచి నా కథలు వింటూ వర్ణిస్తూ అనన్య భావమేలని వారి చిత్తం చైతన్యమైపోతుంది. నా నామాన్ని జపించండి, నా శరణు పొందండి అని అందరికీ సర్వసాధారణంగా చెప్పిన ఆత్మను తెలుసుకోవటానికి శ్రవణ మననాలను ఆజ్ఞాపించారు బాబా. బాబా ఒకరికి భగవన్ నామస్మరణ, మరొకరికి భగవద్ లీలాశ్రవణము, ఒకరికి భగవత్ పాద పూజనము ఇట్లా వేరువేరుగా నియమించేవారు. ఒకరికి ఆధ్యాత్మ రామాయణ పఠన, మరొకరికి జ్ఞానేశ్వరి పురస్చరణ, ఇంకొకరికి హరివదన పారాయణ, మరొకరికి గురుచిత్ర పారాయణ చేయమని చెప్పేవారు. ఒకరిని తమ పాదాల సమీపంలో కూర్చోబెట్టుకునేవారు, ఇంకొకరిని ఖండోబా మందిరంలో కూర్చోబెట్టేవారు, మరొకరి కంఠానికి విష్ణునామ శాస్త్రాన్ని కట్టేవారు. ప్రేమతో ఒకరికి రామ విజయాన్ని ఉపదేశించేవారు, మరొకరికి ధ్యానం యొక్క మహిమను వివరించేవారు, ఇంకొకరికి చాంద్యోగ్య ఉపనిషత్తును, గీతారహస్య సారాన్ని అనుభవింపజేసేవారు. ఇట్లా ఒకరికి ఒకటి, మరొకటికి మరొకటి వారి దీక్షా పద్ధతులకు అంతులేదు. కొందరికి ప్రత్యక్షంగా, కొందరికి దృష్టాంతరాల ద్వారా అపూర్వ పద్ధతిలో ఉపదేశాలు ఇచ్చేవారు. భక్తులు ఎల్లప్పుడూ పరుగులు తీస్తూ వారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. వారిలో ఎవరికైనా తాగుడుపైన అతి ప్రీతి ఉంటే స్వప్నంలో వారి వక్షస్థలం పైన కూర్చొని కాళ్ళు చేతులు వక్షస్థలం బాగా అణిచివేసి వారి మళ్ళీ తాగమని చెవులు పట్టుకుని ప్రమాణం చేసిన తర్వాతే వదిలేవారు. వివాహాది శుభకార్యాలు చేసేటప్పుడు శాస్త్రులు గోడలపైన హరిహర అనునవి వ్రాసేటట్టుగా భక్తుల స్వప్నంలో గురుబ్రహ్మాది స్తోత్రాలు మంత్రాలు చెప్పేవారు. ఎవరైనా చాటుగా ఆసనాలు వేస్తూ హఠయోగ సాధనలు చేస్తూ ఉంటే అంతర్జ్ఞాని అయిన బాబా తెలుసుకుని గురి తప్పకుండా బాణంతో కొట్టినట్టుగా ఎవరో అపరిచితుడిని పట్టుకుని అతనితో కబురు పంపేవారు. ఏదో ఇంత తిని సుఖంగా ఉండలేడా, సహనంతో ఉండమని చెప్పు, అది చాలు అని బాబా కొందరికి ప్రత్యక్షంగా స్పష్టంగా చెప్పేవారు. మాది చాలా కఠినమైన పద్ధతి. ఒకసారి రెండుసార్లు చెప్పి చూచి మా మాటలను లక్ష్య పెట్టకపోతే చివరకు కఠినంగా శిక్షించి కన్న బిడ్డలనైనా సరే రెండుగా చీరి పారేస్తాం అని. అట్టి ఆ మహానుభావుని, ఆ మనిషి యొక్క చమత్కారాన్ని పాముడినైనా నేను ఎంతటి వర్ణించగలను. వారు కొందరికి సద్భావాన్ని, భక్తిని, మరికొందరికి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించేవారు. ఒక్కొక్కప్పుడు లౌకిక వ్యవహారాల్లో ప్రశస్తమైన శిక్షణ ఇచ్చేవారు. ఉదాహరణకు ఒకసారి మధ్యాహ్నం బాబా ఏ కారణం చేతనో రాధాబాయి ఇంటి పక్కకు వచ్చి అక్కడున్న వారితో ఒక నిచ్చెను తీసుకుని రమ్మని చెప్పారు. ఒకరు వెంటనే వెళ్ళి నిచ్చెన తేగా బాబా దాన్ని వామన్రావు కోన్కర్ ఇంటి గోడకు వేయించి స్వయంగా చర్చరా నిచ్చెనెక్కి ఇంటిపైకి వెళ్ళారు. అక్కడి నుంచి దాటి పక్కనే ఉన్న రాధాకృష్ణమాయి ఇంటిపైకి వెళ్ళారు. ఇదేం చమత్కారమో ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు రాధాకృష్ణమాయి తీవ్రమైన చలిజ్వరంతో బాధపడుతూ ఉంది. నీరసంగా శక్తి లేక ఇద్దరు వ్యక్తులు రెండు వైపులా పట్టుకుంటే నడవగల బాబా ఎంతో శక్తివంతంగా నిచ్చెన మీదుగా ఇంటి పైకప్పు ఎక్కి ఆ నిచ్చెనను మరలా పక్కింటి గోడకు వేయించుకొని కిందికి దిగేశారు. భూమి మీద కాలు పెట్టగానే వెంటనే నిచ్చెన తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చారు. ఆ విధంగా అతని శ్రమకు ఫలితంగా డబ్బిచ్చి అతని రుణం తీర్చేసేవారు. బాబా అతనికి ఎందుకంత డబ్బిచ్చారని అక్కడికి వారికి జిజ్ఞాస కలిగింది. ఒకరి ధైర్యాన్ని పుంజుకొని ప్రశ్నించగా బాబా ఎవరి నుండైనా సరే పని చేయించుకొని వారి శ్రమను, భారాన్ని ఉచితంగా లేశమైన తీసుకోరాదు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. వారి మాట ప్రకారమే ప్రవర్తిస్తే వ్యవహారాలు సరళంగా సాగిపోతాయి. రానున్న అధ్యాయంలో ఒక పని పిల్ల శృతిలోని సమస్యను పరిష్కారం చేసే మధుర కథను ఆలకించండి. దాస్కండ్ బాబా అనుగ్రహాన్ని పొందిన హరిదాసు ప్రజలకు ఉపకారం చేయాలని ఈశావాస్య అనే పరిషత్తును అనువదించాలని సంకల్పించాడు. సాయిబాబా దయ వల్ల గ్రంథాన్ని పూర్తి చేశాడు. కానీ కొన్ని గూఢార్థాలు అతని మనసుకు సంశయాన్ని కలిగించాయి. బాబా సిద్ధిలోనే కూర్చొని పార్లేకి వెళ్ళినప్పుడు కాకా ఇంట్లోని పనిపిల్ల నీ సంశయాన్ని తీరుస్తుందని చెప్పారు. ఈశావాస్య ఉపనిషత్తు పద్మ పరిసరాల్లో వాగ్దేవి అయిన బాబాయే భ్రమరం పరిభ్రమిస్తుంటే ఆ కళా కౌశలంలోని ఆనందాన్ని శ్రోతలు అనుభవించండి. ఏ పనైనా సరే చేసే కర్త, చేయించేవాడు కూడా సాయి దయామయుడేనని గ్రహించి శ్రోతలు శ్రవణం చేస్తే వారికి శ్రేయస్సు కలుగుతుంది. హేమత్తంతో సర్వ ప్రాణుల్లోనూ లీలమై ఉన్న సాయి శరణుచొచ్చి శ్రద్ధగా శ్రవణం చేయండి అని శ్రోతలను వేడుకుంటూ ఉన్నాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితం భక్త హేమాత్మంతో విరచితం. శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మన అనుగ్రహమును 19వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త కీ జై. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా
నృసింహయతివర దిగంబర 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 మాణిక్య ప్రభు గురు దిగంబర 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 అక్కలకోట గురు దిగంబర. మిత్రులారా, పారాయణ చేసి బాబాకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, ఇది సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణి గారు రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని సిద్ధిలో శివనేశ్వర స్వామి నాకు బహుకరించారు. ఆయన ప్రత్యేకంగా నా కోసం ఈ సంతకం పెట్టి మా ఇంటికి ఇది పంపించారు. ఎప్పుడు స్వామి సంతకాలు పెట్టరు ఇట్లా రాసి, కానీ ప్రత్యేకమైన అనుగ్రహం వల్ల నాకు ఇలా ఆయన బ్లెస్సింగ్స్ లభించాయి. అందువల్ల నేను ఈ పుస్తకాన్ని కూడా రోజు కొంచెం ఒక పారాగ్రాఫ్ అయినా అట్లా చదువుకుంటూ ఉంటాను. లీలామృతము బాబా మధ్య సాయి లీలామృతం గురుచరిత్రతో పాటుగా ఇది కూడా కాసేపు చదువుకుంటూ ఉంటాను. అందుకని ఇప్పుడు ఈ ఎడిదిరిగి చదువుతున్నాను కదా, మీకు కూడా వినిపిద్దామని చెప్పి ఈ 2 అధ్యాయాలు రికార్డ్ చేశాను. మిత్రులారా, మనం పారాయణ చేస్తున్నాం. ప్రతిరోజు పారాయణ చేస్తుండటం వల్ల మనకి బాబా అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది. అలాగే మనం పొందిన మేలు ఇతరులకు పొందటానికి కోసంగా బాబా యొక్క చరిత్ర పుస్తకాలు మిత్రులకు బహుమానంగా ఇవ్వాలి. మానవాళ్ళలో ఈ చరిత్ర పుస్తకాలు ఎంత ఎక్కువగా వెళ్తే అంత గుణాలు మారుతాయి, మానవుల గుణాలు మారుతాయి. ఎక్కువ మంచి గుణాలు గల మానవులు తయారవుతే సమాజం సుఖంగా ఉంటుంది. అందువల్ల అన్నదానంతో పాటుగా గ్రంథదానం కూడా మనం అలవాటు చేసుకుందాం. ప్రతి నెల కొన్ని పుస్తకాలైనా సమాజంలో మానవులకు అందజేద్దామని మనవి చేస్తూ ఉన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై.